లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. సార్ తిరువల్ల మెట్ట మీద హాస్పిటల్ ఉంది సార్ బస్సు. తిరువల్ల మెట్ట మీద బస్సు లారీ హాస్పిటల్ ఉంది సార్. తిరువల్ల మెట్ట సార్ కాలిపోతారు సార్. ఏం లేవున్నా ఇప్పుడు ఇప్పటికేం లేవున్నా ఆగున్నా. మండలం తిరువల్ల మండలం సార్. తిరువల్ల మండలం పోలీస్ స్టేషన్ ఉంది. కర్నూలు జిల్లా సార్. मैं मारेंगे चल मैं क्या तो फोटो ना फोटो ना फोटो ना फोटो फोटो पलगొట్టినా అన్నాను. అర్ధరాత్రి ఫుల్ స్పీడ్లో ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పంచర్ అయింది. పంచర్ మాత్రమే కాదు, చూస్తూ ఉండగానే ఈ వైపు నుంచి అవతలి రోడ్డు వైపుకి బస్సు దూసుకెళ్లి అటుగా వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. పాపం అర్ధరాత్రి కావడంతో బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే పొగలు బస్సును చుట్టుముట్టాయి. కానీ దేవులలా వచ్చిన బస్సు క్లీనర్ మరో వ్యక్తి అద్దాలు బద్దలు కొట్టి మరీ 36 మంది ప్రయాణికులను కాపాడారు. బస్సు లారీని ఢీకొట్టడంతో ముందు డోర్ నుంచి వెళ్లే అవకాశం లేదు. దీంతో ఇలా కిటికీలు బద్దలు కొట్టుకుని బయటకు దూకారు. కాస్త లేట్ అయినా వీరి ప్రాణాలన్నీ గాల్లోనే కలిసిపోయేవి. పలగొట్టినా అన్నాను. బైక్ ఆయా సోప్ చిలిగేవా. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు నంద్యాల సిరివెల్లమెట్ట వద్దకు రాగానే పంచర్ అయింది. అప్పటి వరకు బస్సు బాగానే ఉందని చెప్పే సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకొచ్చింది. పాపం చాలా మంది ప్రయాణికులు పండుగకు ఇంటికొచ్చి తిరిగి వెళ్తున్నారట. బస్సు కంటైనర్ లారీని ఢీకొట్టడంతో బస్సులో ఉన్న వాళ్లు ఒకరిపై ఒకరు పడిపోయారు. కొంతమందికైతే గాయాలు కూడా అయ్యాయి. బుచ్చి నుంచి మేము నెల్లూరు నుంచి బస్సు వస్తుంది. అది బుచ్చిలో మాది స్టాప్. బుచ్చిలో ఎక్కాము. 12:30 అప్పుడు బస్సు కూడా ఆపింది. వాష్రూమ్స్ అని ఒక 10-15 మినిట్స్ ఆపింది బస్సు కూడా. 1:20 అప్పుడు ఒక్కసారిగా బస్సు ఒక షేక్ చేసింది. ఇలాగా షేక్ చేసింది. అందరం పడిపోయినా, అందరూ అరుస్తున్నారు. అందరు ఫ్రంట్కి వచ్చేసినారు. అది ఓపెన్ అవుతుందని. ఎగ్జిట్ డోర్ ఓపెన్ కాలే, క్లోజ్ అయిపోయింది. ముందు మొత్తం మంటలు వస్తున్నాయి. ఇక్కడ ఎవరో ఒక ఆయన వచ్చి ఏదో పగలగొట్టిండు. అందరు ఇందులో నుంచే బయటకు దూకేసినాం. ఇక దూకేసిన 5-10 నిమిషాలకే బస్సు బాగా మొత్తం వచ్చేసింది. మంటలు అంటుకుంది. ఇక బస్సు ఢీకొట్టడంతో లారీలోని డ్రైవర్, క్లీనర్ స్పాట్లోనే మంటల్లో కాలి బూడిదైపోయారు. కంటైనర్లో ఉన్న ఎలక్ట్రిక్ బైకులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సజీవ దహనం కాగా, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డాడు. క్లీనర్, మరో డీసీఎం డ్రైవర్ అప్రమత్తతోనే ప్రయాణికులు బయటపడ్డారు. ఓ ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. బస్సు రిజిస్ట్రేషన్ కూడా అరుణాచల్ ప్రదేశ్గా ఉందని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. బస్సు పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నట్టు తెలిపారు. అయితే బస్సు ప్రమాదానికి టైర్ మాత్రమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.